ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాన్న అందరూ బాగున్నారా? మీరును మీ హృదయములు అడుగుతున్నట్లున్నారు, మీరు బాగున్నారా అని. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి మేము క్షేమంగా ఉన్నాము. మీ క్షేమమును గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానించుదాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ సామెతను చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఆన్సర్ 30వ వచనం. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా. ఇక్కడ 6 విషయాలు రాయబడి ఉన్నాయి. శ్రమ, దుఃఖము, జగడాలు, చింత, హేతువు లేని గాయాలు, మంద దృష్టి ఎవరికి ఉంటాయి అంటే ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చేటువంటి వారికే కదా. ప్రార్థన చేసుకొని దేవుని లేఖన భాగాన్ని ధ్యానించుదాము. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడు అయిన తండ్రి, రక్షకుడా, మీ కొందనాలనైనా మీ దయాకృతం అనుగ్రహించి ప్రభువా, మానవుడికి నీవిచ్చిన తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి తండ్రి తయారు చేసిన ఈ యొక్క యూట్యూబ్ మా తండ్రి మీడియాను బట్టి మీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. ప్రభువా, మీ సన్నిధిలో సర్వలోకమునకు సువార్త అందిన తర్వాత మీ రాకడ వస్తుంది అనేటువంటి సూచనలో ఒక సూచనగా ఈ టెక్నాలజీని ప్రభువా మానవునికి అనుగ్రహించి మంచిగా వాడుకోవడానికి నీవు కృప చూపినందుకు వందనాలు. అనేక మంది ప్రభువా ఈ మీడియాను మా ప్రభా చెడ్డగా వాడుతున్నారు, వాళ్ళని క్షమించండి ప్రభా, సహాయం చేయండి. నీ వాక్యము వెల్లడియకుడు తోడనే వెలుగు కలుగుతుంది గనుక, నీ వాక్యము వెలిగిస్తుంది గనుక ప్రభువా, మీరే ఈ వాక్యం ద్వారా అనేకులు వెలిగించబడడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మాటలాడున్నది నేను కాదు, నీవే నా నోరును తెరిపించుమని, దైవవాక్యులు ప్రచురించినటువంటి శక్తిని, బలమును, ఆత్మ నింపుదలను ప్రసాదించమని కోరుకుంటూ, ఈ చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టెను మీ చేతిలో పెట్టుచుండగా ప్రభా, విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడవు గనుక మీరే సహాయం చేయమని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క సహవాసము బాగా అందరి నోళ్ళల్లో నానాలని కానీ, లేక మా పేర్లు అందరి నోట్ల నుండి వినిపించబడాలని కాదు, కానీ దేవుని వాక్యము ప్రచురితమై అందరూ కూడా మేలు పొందాలని, రక్షించబడాలని ఆశతో దీనిని స్టార్ట్ చేశాము. ఇందులో మరి విపరీతమైన వాదనలు లేక వీరిని కావాలని విమర్శించేటువంటి పరిస్థితులు ఏమి ఇందులో ఉండవు. కేవలము దేవుని వాక్యము ద్వారా ప్రజలందరూ మేలు పొందాలని, దైవజనులు మేలు పొందాలని, సంఘ పెద్దలు మేలు పొందాలని, అన్యులు మేలు పొందాలని, విగ్రహారాధికులు మేలు పొందాలని ఆశతో ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి ఉన్నామండి. దీని విషయంలో మిమ్మలను ఏదేదో చేయమని నేను కోరటం లేదు, కానీ మీ చెవిన మరి ఈ వార్త పడగానే శ్రద్ధతో దీనిని విని దీని ద్వారా పొందుకునేటువంటి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాద మేలులను సొంతం చేసుకొని మాత్రం మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు మాట్లాడుతున్నాడనేటువంటి భావనతో ఈ లేఖన భాగములు వినవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి
6 విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటి విషయం వరకు ధ్యానిద్దాము. సమయం కొంచెమే ఉంది కనుక. ఎవరికి శ్రమ? ఈరోజు లేఖన భాగం చెప్పండి. మీరందరూ బైబిల్ తెరిచారని అనుకుంటున్నాను. కుటుంబ సమేతముగా మరి ఈ బుధవారము సాయంత్రం 8 గంటలకు మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని తలుస్తూ ఉన్నాము. ఎవరికి శ్రమ అనేటువంటి ఈ 6 విషయాలు ఇక్కడ రాయబడిన విషయాల్లో మొదటి విషయం ఎవరికి శ్రమ. ఈరోజు మనం కొంచెం సమయం ధ్యానిద్దాము. ఎవరికి శ్రమ అనేటువంటి విషయం. శ్రమలు అందరికీ ఉంటాయి, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కానీ శ్రమలో సంతోషము ఆనందము అనుభవించాలంటే యేసు ప్రభువును మాత్రమే నమ్ముకోవాలి. ఎందుకనంటే ఆయన చెప్పారు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని చెప్పారు. కాబట్టి మనిషికి దగ్గరగా ఉండేటువంటి మిత్రుడు ఎవరయ్యా అంటే శ్రమలు. మనిషిని వెంబడిస్తూ ఉండేటువంటి మిత్రులు ఎవరయ్యా ఉన్నారంటే శ్రమలు. కనుక మనిషికి ఏమైనా సహాయము పడాలి అంటే ఏదైనా ఉందంటే శ్రమలు. అయితే అనుమతింపబడినటువంటి శ్రమలు వేరు, కావాలని కొని తెచ్చుకునేటువంటి శ్రమలు వేరు. 2 రకాల శ్రమల్లో చూడండి. దేవుడు అనుమతించినటువంటి శ్రమలను బట్టి మనము సంతోషించుదుముగాక, అట్టి శ్రమలు మనకి రావాలని కోరుకుందుముగాక. ఎందుకనంటే సుఖములో తోడై ఉంటానని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు, శ్రమలో తోడై ఉంటానని రాయబడినది. కనుక ఈ రెండవ భాగమైనటువంటి రెండవ విషయమైనటువంటి శ్రమ అంటే కావాలని కొని తెచ్చుకునేటువంటి శ్రమను గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ విషయమే ఇక్కడ ప్రస్తావించాడు మరి సామెతల గ్రంథకర్త. 23వ అధ్యాయము 29వ వచనంలో క్వశ్చన్స్, 30వ వచనంలోనేమో 30వ సామెతలోనేమో ఆన్సర్ రాయబడింది అక్కడి నుంచి వారికి. కాబట్టి ప్రియమైన పిల్లలారా, దీనికి ప్రధాన కారణము త్రాగుబోతుతనము అనేటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. 6 విషయాలు ఈ త్రాగుబోతులకి ఆపాదించబడి ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈ శ్రమ అనేది ఇంకెవరెవరికి వస్తుంది? కొని తెచ్చుకునేటువంటి శ్రమ. కావాలని మనము వాటిలో దూరి మనము అనుభవించేటువంటి శ్రమలు ఏంటంటే ఒక్కొక్కటిగా ధ్యానించుదాము. యెషయా గారి గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెషయా గారి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తెరవలసిందిగా మనం చేస్తున్నాం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవ తప్పించువారు, వారు నీ త్రోవల జాడలను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. దుష్టులకు శ్రమ. చూడండి 10వ వచనం కూడా చదువుదాం. 11వ వచనానికి ముందు వచనం, యెషయా గారి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతునితో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. నీతిమంతుడికి నీకు ఏం చెప్పాలి? మనం మేలు కలుగుతుంది అని చెప్పాలి. మరి దుష్టులకి ఏం కలుగుతుంది? ఏం చెప్పాలి? దుష్టులకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. దుష్టులు అంటే ఎవరు? తమ పరిస్థితిని తాము ఆలోచించకుండా ఎదుటి వారిని మభ్యపెట్టాలని, ఎదుటి వారిని మరి పేరు లేకుండా చేయాలని, ఎదుటి వారి యొక్క వంశం లేకుండా చేయాలని, ఎదుటి వారిని చంపేయాలని, ఎదుటి వారికి మార్కులు రాకుండా చేయాలని, ఎదుటివారు బాగుపడకుండా చేయాలని, ఎదుటివారి యొక్క మరి క్షేమస్థితిని ఓర్చుకోలేక ఎదుటివారి పతనాన్ని కోరుకునేవాడే దుష్టుడు. ఖచ్చితమైనటువంటి నిర్వచనం ఇది. దుష్టుడు అంటే ఏంటంటే తన యొక్క పరిస్థితిని కానీ, తన మంచి చెడ్డల విషయం కానీ, తన కుటుంబమును కానీ, తన యొక్క మరి ఆత్మీయ ఎదుగుదల గురించి కానీ, తన మాటల గురించి కానీ, తన జీవితపు ప్రయాణం విషయము కానీ, తన జీవితం యొక్క మొదలు చివరిని గురించి కానీ ఏమాత్రము ఆలోచన చేయకుండా, ఏమాత్రము దేవుని యందు భయభక్తులు లేకుండా, ఏమాత్రము తన గురించి జాగ్రత్త లేకుండా ఎదుటి వారి యొక్క పతనమును గురించి ఆలోచించేవాడే దుష్టుడు.
కాబట్టి ఇలాంటి దుష్టుడికి ఏం కలుగుతుందండి? కావాలని వాడు శ్రమను కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకనంటే తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడని సామెతల గ్రంథకర్త రాస్తారు. కాబట్టి తనకు అవసరం లేదు, తనది కాదు. వారు బాగుపడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు మేలు పొందుతున్నారు, వారు మంచిగా కష్టపడి చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, ఇంటెల్లపాది కష్టపడుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, తర్వాత మంచి వస్త్రములు ధరించుకుంటున్నారు, మంచిగా జీవిస్తున్నారు. అది వాళ్ళ సంగతి. మరి నీవు ఒకవేళ చూసి నేర్చుకోవాల్సి వస్తే నువ్వు దుష్టుడిగా కాకుండా ఉండాలంటే వారిని చూసి సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని క్షేమస్థితిలోనికి నడిపించబడటం ఆశీర్వాదకరం. దానిని గురించి ఆలోచించకుండా నీ దుష్ట ఆలోచనలను బట్టి వారిని చెరపాలి అని. అందుకే చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇటు భయంకరమైనటువంటి ఆలోచనను చేస్తూ తమ ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు చాలా దుఃఖం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అయ్యో వీరికి ఎందుకు ఇంత ఆలోచన, ఇంత చెడ్డ ఆలోచన ఎందుకు? ఎదుటివారి కీడు, ఎదుటివారి పతనం, ఎదుటివారి యొక్క శ్రమ, వారు శ్రమ పడాలి అనేటువంటి ఆశ కలిగి ఉండటం అనేది ఎంత భయంకరమైనటువంటి పతనానికి కారణం. అందుకనే వాళ్ళకేమీ కాదు, మనల్ని గురించి మనం ఆలోచించుకోకుండా ఎదుటివారి యొక్క పతనాన్ని గురించి ఆలోచించిన వలన, వాళ్ళని శపించడం వలన వాళ్ళకేమీ కాదు, కానీ దాని వలన వాక్యం చెప్తుంది నీకు శ్రమలు కలుగుతాయి. అది దేవుడు కలిగించేటువంటి శ్రమ. దేవుడు నిన్ను ఇబ్బంది పెడతాడు. వాళ్ళని నీవు ఇబ్బంది పెడుతున్నావు కనుక దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తే యెషయా గారి గ్రంథంలోనే 5వ అధ్యాయము 8వ వాక్యమునకు ఒకసారి వచ్చినట్లయితే 5వ అధ్యాయము 8వ వాక్యం, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. కలుపుకొనటం చూడండి, ఎదుటి వారి దానిని కలుపుకొనడం. ఉదాహరణకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, మొదటి దానికి ఉదాహరణ కయీను గురించి ఏమి రాయబడింది? వాడు దుష్టుని సంబంధి. చూడండి, తన యొక్క అర్పణను ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడు అని ఆలోచన చేయకుండా ఎదుటివాడి అర్పణను, తన సోదరుని, తన తమ్ముని యొక్క అర్పణను ఎందుకు అంగీకరించాడని అతన్ని చంపేయాలని నిర్ణయం చేసుకున్నాడు. అది దుష్టుని యొక్క పరిస్థితి, దుష్టుని యొక్క ఆలోచన. కాబట్టి ఏం కలిగింది? అతనికి దేశ దిమ్మరితనాన్ని పొందుకున్నాడు ప్రతిఫలంగా. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితి ఆయనకి ఆపాదించబడింది. ఎంత భయంకరమైన శ్రమ! రెండవదిగా మనం చూస్తే ఇంటికి ఇల్లు కలుపుకునేటువంటి వాడికి శ్రమ. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితులండి. అన్యాయంగా ఎదుటివారి దాన్ని కలుపుకోవాలని, ఆక్రమించుకోవాలని. ఒక పేదవాడు ఒక ధనికుడు పక్కన ఉంటే చాలు, ఆ పేదవాడిది ఎంత ఆక్రమించుకోవాలని. పేదవాడి ప్రక్కన ధనికుడు ఉంటే వాడి పొలాన్ని ఆక్రమించుకోవాలని పేదవాడు ఆశిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఉంటుంది కానీ ఆశిస్తూ ఉంటారు. ఒక రాజుగారికి ఇదే ఆశ కలిగింది. ఏమని ఆశ కలిగిందంటే, తాను రాజు, తోటలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, అధికారం ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పేదవాడి యొక్క నాబోతు అనేటువంటి ఆయనకు చిన్న ద్రాక్ష తోట ఉంది, పితరులు ఇచ్చింది. ఇప్పుడు చుట్టూ ఆయిందే ఉంది. ఈ ద్రాక్ష తోట నేను కలుపుకోవాలనుకున్నాడు ఈ ఆహాబు అనేటువంటి రాజు. చూడండి, సరే కలుపుకోవాలంటే ఖరీదిచ్చి మంచిగా ఆయన ఒప్పుకుంటే తీసుకోవడం మేలే. బేరం అడిగాడు, ఇది అమ్మేది కాదండి, ఇది నాకు పితరులు ఇచ్చింది అని చెప్పాడు. మంచిది, తన పితరులు ఇచ్చింది తను ఉంచుకోవడం చాలా మంచిది, భావ్యము. చూడండి, సరేలే నాన్న, మరి నీకు ఎక్కువ రేట్ ఇస్తాను, నువ్వు పేదవాడివి అని ఏదైనా కన్వీనియన్స్ తీసుకుంది అంటే బాగుండేది. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళి అలిగి పలుకున్నాడు. అయ్యా ఏంది నువ్వు అలిగావని భార్య అడిగితే, ఇతనికంటే దుష్టురాలు, ఇతనికంటే
ఆ, ఎదుటివారి దాన్ని ఆశించేటువంటి భయంకరమైనటువంటి ఆమె యెజెబెలు. చూడండి, ఆమె కూడా ఏకీవించింది. హే, అలాంటి చిన్నోడి గురించి నువ్వు ఆలోచన చేస్తావేంటి, చంపి అవతల పడేద్దాము, ఆ స్వాస్థ్యం మనం కలిపేసుకుందాము అనుకుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే ప్లాన్ చేసింది. అతన్ని చంపించేసింది, ఇద్దరిని అబద్ధ సాక్షులను నిలవబెట్టింది. రాజును దూషిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడని నిలవబెట్టింది, చంపేసేశారు. కానీ దేవుడు మాత్రం ఆయన యొక్క ఆత్మను మరి దేవుని సన్నిధికి చేర్చుకున్నాడు. కానీ ఆమెకు ఆ యొక్క పరిస్థితికి ఇద్దరికి భయంకరమైనటువంటి తీర్పును ప్రకటించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాబోతు రక్తము కుక్కలు ఎక్కడ నాకినాయో అక్కడ నీ యొక్క రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు దేవుడు. కనుక ప్రియమైన పిల్లలారా, పొలానికి కలుపుకోవడానికి ఇంటికి ఇల్లు కలుపుకొని సరిహద్దు రాళ్ళు జరుపుతూ ఎట్లా పడితే అట్లా చేసేవారికి శ్రమ. అర్థమైందా? ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమకు కారణమవటం ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. కనుక ప్రియమైన పిల్లలారా, మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గారి గ్రంథంలోనే 28వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 28 మొదటి వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ, శ్రమ, శ్రమ. చూడండి, త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, భయంకరమైనటువంటి విషయం అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గారి గ్రంథంలోని 5వ అధ్యాయము 11వ వచనం చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 8వ వచనం చదివాం కదా, 11వ వచనం చదువుదాం. 5వ అధ్యాయములో, మద్యము త్రాగుదుమని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ. చూసారా, ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగములు అదే కదా. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 29వ సామెతలో మనం చదివిన భాగంలో ఏముంది? ఎవరికి శ్రమ? 30వ వచనములో 30వ సామెతలో మరి అక్కడ ఆన్సర్ ఉందన్నమాట. ఏమండి? త్రాగుబోతులకు. ఏమండి? త్రాగుబోతులు. అతిశయ కిరీటం అంటే అతిశయించేటువంటి వారికి, చెడు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా త్రాగుతూ, ఈ మాదక ద్రవ్యాలను త్రాగుతూ, గుట్కాలు నములుతూ, సిగరెట్లు తాగుతూ, ఏమండి తమ ఇష్టానుసారంగా తాగుబోతుతనమండి. ఎక్కడ చూసినా త్రాగుడు ఎక్కువైపోయింది. చూడండి, తాగే వాళ్ళకి కులమేమి లేదండి. ఏమండి, పలానా కులస్తులు తాగుతారు, పలానా కులస్తులు తాగరు అనేది ఏమి లేదు. తాగుబోతులకి తిండిబోతులకి కులాలు ఏమి లేవు. ఏమండి, అర్థమైందా? వీరు తాగుబోతుతనానికి తిండిబోతుతనానికి వీరు ఎంత భయంకరమైన, అక్కడ కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. ప్రార్థనకు రమ్మంటే కులం అడ్డం వస్తుంది. అందులో కలవటం ఏంటి, ఇందులో కలవటం ఏంటని. చూడండి, తాగబోటానికి ఆడితో కలిసి తాగుతాడు, ఈడితో కలిసి తాగుతాడు. తిండిబోతుతనానికి వాడితో కలిసి తింటారు, వీడితో కలిసి తింటారు. వాటికి అక్కడ కనపడవు. చాలా జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అతిశయం ఏంటండి? అతిశయం. పాపము చేస్తూ తమ ఇష్టానుసారంగా తాగుతూ తమ ఇష్టానుసారంగా గడుపుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. కనుక వారి అంతస్తును బట్టి, వారి హోదాలను బట్టి వారిని సిగ్గుపరిచేది ఏంటయ్యా అంటే తాగుబోతుతనం అనమాట. ఎంత భయంకరమైన విషయం అంటే, బాగా సూట్ వేసుకున్నాడు, మంచి బూట్ వేసుకున్నాడు, బాగా ఖరీదు కలిగినటువంటి వస్త్రాలు వేసుకున్నాడు, మంచిగా చాలా బాగున్నాడు. నేను 5 అడుగులే ఉంటాను, ఆయన 6 అడుగులు చిల్లర ఉన్నాడు. చూడండి, అంత బాగా హైట్గా ఉన్నాడు. చూస్తూ ఉంటే జెంటిల్మెన్గా ఉన్నాడు. నిదానంగా తల వంచి నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, అగ్గిపెట్టుందా అని అడుగుతున్నాడు. అగ్గిపెట్టంటయ్యా నా దగ్గర ఉండదు, నేను పాస్టర్ గారిని అంటే సిగరెట్ కాల్చుకోవడానికంట. అంటే ఆయన చదువు, ఆయన హోదా, ఆయన చూస్తూ ఉంటే కనిపించేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏది తీసేసింది?
సిగరెట్ మొక్కకు బానిస అయిపోయాడు అనమాట. ఎంత బానిస బతుకుతూ ఉన్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళలో తాగుబోతుతనాలు, చనిపోయినప్పుడు తాగుడు. చూడండి, ఏదైనా రాజకీయ సంబంధమైన పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయంటే త్రాగుడు, ఎక్కడ చూసినా మద్యము మద్యము మద్యము. ప్రియమైన పిల్లలారా, మద్యానికి బానిస అయిపోతూ ఉన్నారు జనులు. కనుక ఈ మద్యము తాగే వారికి శ్రమ. ఏమండి, వీళ్ళు అతిశయ కిరీటమునకు శ్రమ, దుష్టులకు శ్రమ, మరి ఎదుటి వాళ్ళది అన్యాయంగా కలుపుకునేటువంటి వారికి శ్రమ, తాగుబోతులకు ఎఫ్రాయిమీలకు శ్రమ. తర్వాత మరొక మాట చూద్దాం. యెషయా గారి గ్రంథంలోనే 30వ అధ్యాయములో విపులంగా శ్రమను గురించి విపులంగా ఎవరు రాశారంటే యెషయా గారు విపులంగా రాసుకొచ్చారనమాట. 28వ అధ్యాయము 1వ వచనము చదువుతాను. దేవునికి స్తోత్రములు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 30వ అధ్యాయము 1వ వచనం యెషయా గారి గ్రంథం. యెహోవాకు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన మీకు సిగ్గు కలుగును. లోబడనల్లని పిల్లలు. చూడండి, నిజ దేవుడిని ప్రకటిస్తూ ఉంటే మత మార్పిడి చేస్తూ ఉన్నారు అంటున్నారు. ఏమండి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ప్రకటన చేస్తూ ఉంటే అతను వ్యభిచారి అంటా ఉన్నారు. పరిశుద్ధులను పరిచయం చేస్తూ ఉంటే వారు మరి వ్యభిచారులు, దొంగలు అన్నట్టుగా ప్రకటన చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. లోబడనల్లని పిల్లలు. ఏమండి, దేవుని మాట వినకుండా నిజ దేవుని సృష్టికర్తను విడిచి ఆ సృష్టిని పూజిస్తూ, సృష్టిలో మానవుడు తాను తన వ్యసనముల ద్వారా, తన ఉద్దేశముల ద్వారా, తమ ఆలోచన ద్వారా, తన ఇష్టం వచ్చినట్లుగా తాను చేసుకున్నటువంటి వాటిని దేవుళ్ళు అనుకొని, తాను కావలసిన సైజులో చేసుకొని, తనకు కావలసిన రూపంలో చేసుకొని, తనకు కావలసిన సైజు, తనకు కావలసిన రూపం, ఏమండి, తనకు కావలసినటువంటి మహిమలు వాటికి ఆపాదింపజేసి దేవుడిగా చేసుకుంటూ పూజిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో విపులంగా వ్రాస్తారనమాట. 1వ అధ్యాయంలోని రోమీలకు రాసినటువంటి పత్రిక. ఎందుకంటే రోమీలు తమ ఇష్టానుసారముగా ఏమండి దేవునిని మరచి, దేవుని చిత్తాన్ని మరచి చేతులతో చేయబడినటువంటి వాటికి మ్రొక్కుతూ దేవుడిగా కొలుస్తున్నటువంటి రోజులు అవి. ఎందుకంటే నిజ దేవుణ్ణి కలిగినటువంటి వారు, పితరులు వీరి వారు, ఏనండి క్రీస్తు వీరిలో పుట్టాడు. చూడండి, వీరు దేవాది దేవుణ్ణిని గుర్తించకుండా ఏం చేస్తున్నారో చూడండి. 1వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చుకొని అయ్యా విగ్రహారాధన చేయకూడదంటే మేము ఎందుకు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా మరొక విషయం చెప్పనా అండి, నిజదేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పుకునే వారి విషయం నేను మాట్లాడేది. అన్యుల విషయం నాకు అక్కర్లేదు, ముందే చెప్పాను కదా. ఏంటండి, దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పుకొని కూడా యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని, యేసు ప్రభు సిలువలు కట్టుకొని, యేసు ప్రభు సంబంధించిన గుర్తులు పెట్టుకొని ఏమంటే అతిశయపడుతూ ఉన్నారు. ప్రియమైన పిల్లలారా, కానీ దేవునికి లోబడకుండా జీవిస్తున్నారు, రక్షణ లేకుండా జీవిస్తున్నారు, మారు మనసు లేకుండా జీవిస్తున్నారు, బాప్తిస్మం లేకుండా జీవిస్తున్నారు. సహవాసాల పేరు పెట్టుకొని ఆ సహవాస నాయకుల్ని అడ్డం పెట్టుకొని వారు చేస్తున్న దుర్మార్గపు క్రియలన్నీ వీరు చేసుకుంటూ, వారి దుర్మార్గపు బోధలు వీరు బోధిస్తూ దేవునిని మరిచిపోయినటువంటి వారు, దేవుని మాట వినకుండా తప్పించుకుంటున్నటువంటి వారు. కాబట్టి లోబడని పిల్లలకు శ్రమ, లోబడనల్లని పిల్లలకు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా నడుస్తున్నారు కనుక వారికి శ్రమ. చూడండి, దుష్టులకు శ్రమ,
ఎదుటి వారిది అన్యాయంగా కలుపుకునే వారికి శ్రమ. చూడండి, త్రాగుబోతులకు శ్రమ, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. తర్వాత మనం చూసినట్లయితే 33వ అధ్యాయం, యెషయా గారి గ్రంథమే 33వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. 33 మొదటి వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనబడిన తర్వాత నీవు దోచుకొనబడెదవు, నీవు వంచింపబడిన ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. కాబట్టి ఏంటి శ్రమ? దోచుకునే నీకు శ్రమ. చూడండి, దొంగతనము, అక్రమము, అన్యాయము, మోసము ద్వారా దోచుకుంటున్నారండి. ప్రభుత్వం కూడా దోచుకుంటుంది అనేక రకాలైన ట్యాక్సులు విధించి. నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది పెడతారు, తాగడానికి ప్రభుత్వమే అనుమతించి తాగండ్రా అని పంపిస్తుంది. వాడు తాగుతాడు, ట్యాక్స్తో సహా గట్టి కొనుక్కొని తాగుతాడు. తాగిన తర్వాత రోడ్డు మీదకి వస్తే పోలీసులను పెడుతుంది ఇదే ప్రభుత్వం. పోలీసులను పెట్టి ఊదు, నువ్వు తాగావు, తాగి బండి నడుపుతున్నావు, తాగి రోడ్ల మీద తిరుగుతున్నాని అందులో ఊదేసి ఫైన్లు కట్టమంటుంది. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడుకు ప్రేరేపించింది ప్రభుత్వమే, ఆ చెడుగును మనల్ని నివారించాలనేటువంటి చూసేది కూడా ప్రభుత్వమే. ఎంత దోపిడీ అండి, ఎంత దోపిడీ! మనిషికి చెడుగు నేర్పించి, అక్రమము నేర్పించి, తిరుగుడు నేర్పించి, అన్యాయం నేర్పించి, వ్యభిచారాన్ని ప్రోత్సహించి భయంకరమైన పరిస్థితులను. పైకి మాత్రం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి, ప్రభుత్వాలను నేను విమర్శించడం కాదు కానీ హక్కులు ఉన్నాయి. చూడండి, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేటువంటి అధికారం ఉంది ప్రతి పౌరుడికి. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది. చూడండి, దోపిడీ కొరకు కాదు, దోపిడీని నివారించడానికి, త్రాగుబోతులుగా చేయడానికి కాదు, త్రాగుబోతును నిర్మూలన చేయడానికి. ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో, ఎన్ని సంసారాలు పతనమైపోతుందో ప్రభుత్వానికి తెలియదా అండి? చూడండి, ఎక్కడ చూసినా కానీ చెడుగును ఎన్ని పబ్బులు పర్మిషన్లు ఇచ్చి, ఎన్ని క్లబ్బులు, ఎంత దుష్ట సంబంధమైనటువంటి పర్మిషన్లు ఇచ్చేసి, లైసెన్సులు ఇచ్చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. కనుక ప్రియమైనటువంటి ప్రభుత్వమా, ఒక్కసారి ఆలోచన చేసుకో. చూడండి, పేదలను జ్ఞాపకం చేసుకోవడానికి, అక్రమమును అన్యాయాన్ని నిర్మూలన చేయడానికి, నీతి న్యాయముల పరిపాలన చేయటానికి మరి ప్రభుత్వాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించింది. మనుషులు ఎన్నుకుంటే వచ్చారనుకుంటున్నారు కానీ దేవుడు నిన్ను నిర్ణయించాడనే భయం నీకు లేకుండా నీతిమంతుల మీద నేరారోపణ చేయటం. చూడండి, పాస్టర్లను కొట్టి, చర్చిలను తగలబెట్టి, ఇష్టానుసారంగా చేసి వారే వెళ్ళి ముందు కంప్లైంట్ ఇస్తూ ఉంటే వీళ్ళను కొడతా ఉన్నారనమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! కులతత్వం, మతతత్వాలు ఏలుతున్నటువంటి పరిస్థితులు. దాని మీద ఏమాత్రము శ్రద్ధ లేదు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజాన్ని బాగు చేసేటువంటి పరిస్థితులు లేవు కానీ సమాజాన్ని నాశనం చేసేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన పిల్లలారా, దోచుకుంటా ఉన్నారన్నమాట. చూడండి, కొంచెము ఇది వ్యాపారంలో దోపిడీ, తినేటువంటి ఆహారంలో దోపిడీ, ప్రతిదీ దోపిడీయే, ప్రతిదీ దోపిడీయే. ఎక్కడికైనా ఒక పని, ఒక కుల ధృవపత్రం తెచ్చుకోవాలంటే, ఏదైనా మత ధృవపత్రం తెచ్చుకోవాలి అంటే దోపిడీ. ఎక్కడ అడుగున దోపిడీయేనమాట. దోచుకొనుచుండు నీకు శ్రమ. పైకి ఎక్కడన్నా ఎక్కడో ఎవడైనా అమాయకుడు ఉంటే వాడు దొరికినట్టుగా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నట్టుగా వాడిని ఎండగడతా ఉంటారన్నమాట. ఒకడు కాదండి, చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అంత లంచగొండితనం ఏలుతూ ఉన్నది. చూడండి, లంచము గొండితనం ఏ దేశంలో ఉంటుందో ఆ దేశానికి అరిష్టాలు ఉంటాయి అన్నమాట. ఆ దేశానికి సరిగా వర్షాలు పడవు, ఆ దేశాలకి, ఆ ప్రాంతాలకి పంటలు పండవు, ఆ దేశాలకి రోగాలు వస్తాయి, కుదరని రోగాలు వస్తాయి అన్నమాట. ఇది దేవుడిచ్చేటువంటి పనిష్మెంట్, శ్రమ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుత్వం వారులారా, అధికారులారా, ప్రధానులారా, మంత్రులారా, మీకు నమస్కారం చేసి ప్రకటన చేస్తూ ఉన్నాను. దోచుకోవద్దు, దోచుకొని వారి చేతి నుండి విడిపించడం నేర్చుకోనండి. దోపిడీ గాండ్రను పట్టుకొని శిక్షించండి, అప్పుడు నీతి స్థాపించబడుతుంది. దోపిడీ గాండ్రి పక్షానుండి లంచం తీసుకొని లంచం ఇచ్చిన వారి పక్షాన
ఏమండి కోర్టులోకి వెళ్తే ఎంతమంది నీతి జయిస్తూ ఉన్నది, ఎక్కడ చూసినా అన్యాయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఒక్క మాట చెప్పాడండి, బాగా తెలిసినటువంటి ఆయన, మా ఇంటి ప్రక్కన ఉండేటువంటి దగ్గరలో ఉన్నటువంటి వారికి చుట్టాలే వాళ్ళు. వెళ్తే చిన్న సలహా ఇచ్చాడండి. ఇస్తే నేను వద్దని చెప్తూనే ఉన్నా, మా వాడికి చెప్పినా వినలా. వెళ్తే 20,000 ఫోన్పే కొట్టమన్నాడండి. 20,000. 5 నిమిషాలు మేము అక్కడ కూర్చుంది. వెంటనే కిందకు వచ్చి చెప్పా, మా బిడ్డకి చెప్పాను, అయ్యా వీళ్ళ చేతుల్లో పడితే, వీళ్ళ సలహాల్లో పడితే ఇక అంతే, ప్రారంభమే 20,000 అంటే లక్షలు కోట్లలోకి వెళ్ళే తినేస్తారు. మనం తిననీరు, మనల్ని కట్టుకోనీరు, మనల్ని సుఖపడనీరు, మనల్ని సంతోషంగా ఉండనీరు నాయన. అందుకనే స్టేషన్ పాలు కానీ, అందుకే వాక్యంలో చెప్పాడు, దారిలో ఉండగానే నీవు సమాధానపడు, లేకపోతే వాడు న్యాయాధిపతి దగ్గరికి ఈడ్చుకుపోతాడు, స్టేషన్కి ఈడ్చుకుపోతాడు, కోర్టులకు వేసేస్తారు. జాగ్రత్త ప్రియమైనటువంటి బిడ్డలారా, యవనస్తులారా, యవనురాండ్రాల, స్త్రీలారా, పురుషులారా, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. ఎవరికి శ్రమ? దోచుకునేటువంటి వారికి శ్రమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇర్మియా గారి గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఇక్కడ నిలవబడి మేము చెప్పటం కాదు, మేము చెయ్యాలి, లేకపోతే అది ఎంత ప్రమాదకరమో పాస్టర్లకు. చూడండి ఎంత భయంకరమైనటువంటి శ్రమ. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. భయం లేకుండా సేవలు చేస్తూ ఉన్నారు చాలామంది సేవకులు. సేవకులు నేను విమర్శిస్తుంట కాదు, దుర్మార్గులైనటువంటి సేవకుల గురించి బైబిల్లో ఎన్నో చోట్ల, ఇర్మియా గారి గ్రంథంలో, యెషయా గారి గ్రంథంలో చూడండి, బోధించేటువంటి ప్రవక్తలను గురించి చూడండి, దుర్బోధలు చేసేటువంటి వారిని గురించి రాయబడింది. యేసు ప్రభువుని గురించి ప్రకటించకుండా తమ సంస్థల నాయకులను గురించి ప్రకటించుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి, క్రీస్తుని మర్చిపోయి, రక్షణను మర్చిపోయి వారి పిచ్చిలో పడిపోయినటువంటి సహవాసాలు ఇవాళ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఇర్మియా గారి గ్రంథం 1వ అధ్యాయం 23వ అధ్యాయము 1వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయు చెదరగొట్టు కాపరులకు శ్రమ. కాపరులారా, అందరికంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికంటే శ్రమ ఎవరికి ఎక్కువ తెలుసా? ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్నటువంటి మనకే. జాగ్రత్తగా ఉండు. ఏం బోధిస్తున్నావు, ఏం జీవిస్తున్నావు, ఏం బోధిస్తున్నావు, ఏం జీవిస్తున్నావు. చూడండి, వాక్యమును బోధించేటువంటి వారికి రెట్టింపు ఉంటుందట. రెట్టింపుది భయమే కనపట్ల ఈ రోజుల్లో చాలామంది సేవకులలో. చూడండి, అడుక్కునే వారికంటే ఎక్కువ దిక్కుమాలినోళ్ళగా తయారయ్యారు. చూడండి, ఆన్లైన్లో బెగ్గర్లు అయిపోయారన్నమాట. వారి యొక్క అనేకమైనటువంటి అకౌంట్స్ సంబంధమైన వాటిని ఇచ్చి అడుక్కు తింటా ఉన్నారన్నమాట. చూడండి, సంఘాలని దోచుకొని తింటున్నారనమాట. అడుక్కు తింటాం, దోచుకొని తింటాం ఎక్కువైపోయింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళని కనడం లేదు. బిడ్డల్ని కనడం లేదు, పెంచడం లేదు, పెద్దవారిని చేయడం లేదు. చూడండి, అదేమీ లేదు. ఎంతవరకు కూడా అడుక్కోవడం, దోచుకోవడం. చెదరగొట్టు కాపర్లకు శ్రమ. చూడండి, గొర్రెలను మేపాల్సినటువంటి కాపరి గొర్రెలను మేపాల్సిన కాపరి గొర్రెలను మేసేస్తున్నాడు అనమాట. అది విషయం. చాలా దీనివలననే మనము మతోన్మాదులకు చులకనైపోయాం. వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి మొదటి కారణం ఈ చెదరగొట్టు కాపర్లు, ఈ యొక్క రక్షణ లేని కాపర్లు, దేవుని సన్నిధిలో సహవాసం లేనటువంటి కాపర్లు, బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి కాపర్లు అన్నమాట. ఇలాంటి వారికి శ్రమ అని రాయబడుతూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోనండి, జాగ్రత్తగా ఉండండి. దుష్టులకు శ్రమ. చూడండి, ఎదుటి వారి దాన్ని కలుపుకునే వారికి శ్రమ. చూడండి, త్రాగుబోతులకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, దోచుకుంటున్నారు కొంతమంది. మాయ మాటలు చెప్పి దోచుకునే వారికి శ్రమ. తర్వాత చెదరగొట్టు కాపర్లకు శ్రమ. మరొక మాట కూడా చెప్తేనే సంపూర్ణమవుతుంది అనుకుంటున్నాను. ఎహెచ్కేల్ గారు కూడా రాశారు, ప్రవక్తలకు, అవివేక ప్రవక్తలకు శ్రమ. ఎహెచ్కేల్ గారి గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యం చదువుతాను. 13 3వ వాక్యం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. పాస్టర్ గారులకే కాదు, ప్రవచిస్తూ ఉన్నారు కొంతమంది, అబద్ధాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. ఏమండి, ఒక ఆయన ప్రవచించాడు, ఏమనండి, పలానా క్రికెట్ ఓడిపోతుంది అని. ఏమండి, పలానా వాళ్ళు రాజకీయ సంబంధంగా, పాస్టర్కి ప్రవక్తలైన మీకెందుకండి, వాళ్ళతో సంబంధం, పలానా పార్టీ గెలుస్తుంది అన్నాడు ఒక దౌర్భాగ్యుడు. ఆ పార్టీ ఓడిపోయిందనమాట. అదేమి అంటే ఈయన బాగానే ప్రవచించాడంట, వేరే వాళ్ళు వినడం తప్పంట. ఎంత మూగోళ్ళని చేస్తున్నారండి, ఎంత చెవిటోళ్ళని చేస్తున్నారండి, ఎంత గుడ్డోళ్ళని చేస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు ప్రస్తుతానికి లోకంలో చాలామంది ఉన్నారన్నమాట. చూడండి, యూసీవీసీ అనేటువంటి ఒక సహవాసం వారు చక్కగా ఈ అబద్ధ బోధకులను గురించిన యుద్ధం ప్రారంభించారు. యూసీవీసీ అనేటువంటి సంస్థను మీరు సెర్చ్ చేయండి, అందులో కనిపిస్తుంది. మంచిగా అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని ఏరారు వాళ్ళు. అవును ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేనే దేవుణ్ణని, నేను దేవుని స్థానంలో ఉన్నానని వాక్యాలను వక్రీకరించి తమకు ఇంకప్పుడు జీవించి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు నాలో దూరాడని, నన్ను ఇంతమందిని పెళ్లి చేసుకోమన్నాడని, నన్ను ఇది ప్రకటించమన్నాడని, ఇలాగ స్త్రీలు పురుషులు కూడా ప్రవక్తనీలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త ఏమనుకున్నారు, ఇలాంటి వారి చేతిలో విశ్వాసులు పడ్డారా వాళ్ళు మింగేస్తారంతే, వాళ్ళు నిన్ను నవిలేస్తారంతే, వాళ్ళు నిన్ను తొక్కేస్తారంతే. ఎందుకనంటే వాళ్ళకే భజన, వాళ్ళ భజన చేయాలన్నమాట. లేచిన దగ్గర నుంచి యేసు భజన మానేరు, దేవుని భజన మానేరు, వాళ్ళ భజన మొదలుపెట్టారనమాట. వేదిక ఎక్కారంటే వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ ఉంటారన్నమాట, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. కనుక అబద్ధ ప్రవక్తలు చూడండి, చెదరగొట్టే కాపరులు అబద్ధ ప్రవక్తలు. వీరిని గురించి చెప్తేనే ఈ వాక్యం సంపూర్ణ. వీళ్లకు శ్రమకి వెళ్తున్నావు దైవజనుడా, జాగ్రత్త. సాక్ష్యం లేకుండా ఇక్కడికి ఎక్కబాకు, నీ కుటుంబస్తులు మారకుండా ఇక్కడికి ఎక్కబాకు. చూడండి, సమర్పణ లేకుండా ఇక్కడికి ఎక్కబాకు, నీ ఎచ్చులు చెప్పుకోవడానికి ఇక్కడ ఎక్కబాకు, నీ ఎచ్చులు చెప్పుకోవడానికి, నీ బడాయి చెప్పుకోవడానికి ఇక్కడికి ఎక్కబాకు. అనేకులు రక్షించబడాలని భారంతో ఇక్కడికి ఎక్కు, అనేకులను దేవునిలోకి నడిపించాలనేటువంటి భారంతో ఇక్కడ నిలబడు. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. లేకపోతే నీకు శ్రమయే. కనుక ప్రియమైన పిల్లలార, మూలవాక్యమునకు ఒకసారి వద్దాము. 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయములో 29వ వాక్యం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. నువ్వు ప్రవక్తవైనా, అధికారివైనా, లేకపోతే ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, సంఘ కాపరివైనా, ఎవరివైనా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, దేవునిని ఘనపరచకుండా దుష్టుడిగా ఎదుటి వారిది అక్కడున్న చిన్న సంఘాలు ఏమైనా ఉన్నాయంటే, పెద్ద సంఘం వాళ్ళు, పెద్ద సంఘాల వాళ్ళు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న సంఘాలను వచ్చిన ఆకర్షణ అనమాట. అవి రకరకాలైన పెట్టి డిజిటల్ సౌండ్స్ పెట్టేసి, డిజిటల్ తెరలు పెట్టేసేసి, రకరకాల వేషాలు వేసేసి, రకరకాలు వేసేసి చిన్న సంఘాలన్నీ ఖాళీ చేసేస్తున్నారు. అదేమంటే మాది పెద్ద సంఘం అంట. కలుపుకుంటున్నారన్నమాట. జాగ్రత్త. చూడండి, అతిశయం. చూడండి, తాగుబోతులకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, దోచుకునే వారికి శ్రమ, చెదరగొట్టు కాపర్లకు శ్రమ. చూడండి, అవివేక ప్రవక్తలకు శ్రమ. కాబట్టి ఇట్టి శ్రమ నుండి ప్రతి ఒక్కరిని, ప్రవక్తలను, పాస్టర్గారులను, అలాగనే అధికారులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, చూడండి మరి ఎంఆర్ఓలను, మరి ఆయా అధికారంలో ఉన్నటువంటి అధికారులను, మంత్రులను, సామంతులను దేవుడు విడిపించి తన కృపచేత నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నాయన.
తండ్రి శ్రమ అని తెలిసి కూడా నా తండ్రి ఈ శ్రమ వచ్చినా పర్వాలేదన్నట్లుగా నా తండ్రి హృదయమును కఠినపరుచుకొనకుండా నా తండ్రి ఈ గద్దింపునకు లోబడడానికి సహాయం చేయండి. వారు మంత్రులైన, ప్రధాన మంత్రులైన, అధికారులైన, సామంతులైన, విశ్వాసులైన, ప్రవక్తలైన, సంఘ కాపరులైనా సరే జాగ్రత్త పడి మా ప్రభువా ఇదిగో తండ్రి పోటీతత్వానికి వెళ్ళి సంఘాలను పెంచుకోవడానికి కాకుండా, ఇదిగో తండ్రి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవడానికి కాకుండా ప్రభువా ఒక పేదవాడిని, ఒక దిక్కులేని వాడిని, ఒక నరకానికి సిద్ధపడుతున్నటువంటి ఒకరిని దేవునిలోకి నడిపించాలని తాపత్రయము కలిగిన వారిగా సిద్ధపరిచి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పాదదీపము. యెహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. దేవుడి శ్రమ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.